అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' 24వ భాగం. రచయిత బుజ్జిగారు. ఇది నా రావణ్ నాకు కోపంగా అయినా తన మనసులో నేనెక్కడ దూరమవుతానో అని తన చేతులతో 3 ముడులు వేసిన తాళి. ఇంకా ఇది నా అభి ఎక్కడున్నా తనని ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడుతుందని తన పాపిట్లో పెట్టుకున్న కుంకుమని చూపిస్తుంది. ఇక గాజులు అవి ఈ సవ్వడి నా రావణ్‌కి చాలా ఇష్టం అంటుంటే నిధి నడుము పట్టుకొని గట్టిగా తను కదుముకొని నీ రావణ్ లేడు కదా! నీ రావణ్‌ని మర్చిపోయి నైట్ నాతో అని అంటున్న రావణ్ కాలర్ పట్టుకొని నా రావణ్ స్పర్శ నేను గుర్తుపట్టగలను. నేను నిన్న నా తనువుని ఇచ్చింది నా రావణ్‌కే అని రావణ్ అని పిలుస్తుంది నిధి. రావణ్ అనగానే నిధి నడుము గట్టిగా పట్టుకొని రావణ్ ఇక్కడ లేడని అంటాడు. రావణ్ చెంప మీద చెయ్యి వేసి ఈ రూపం నీది కాదు కానీ నువ్వు మాత్రం నా రావణ్‌వే. నీ స్పర్శ నాకు అర్థమవుతోంది. నాకు తెలుసు నన్ను చూస్తూ నువ్వు నాకు దూరంగా ఉండలేవు. నన్ను తాకకుండా నీ మనసుని నువ్వు ఆపలేవని రావణ్ చెయ్యి పట్టుకొని ఈ గుర్తు నీ శరీరంలో నుంచి తీయడం మర్చిపోయావా అని అంటుంది. వివి చెప్పింది కదా! రావణ్ లెఫ్ట్ హ్యాండ్ మీద మార్క్ ఉంటుందని. అది ఆ రవిగాడికి తెలియదు. సో, అందుకే ఆ మార్క్‌ని తీసేయలేదు. నేను నీతో నైట్ కలిసినప్పుడే ఆ మార్క్ చూశాను రావణ్. అందరిలా నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నావా? అంటే నేను గుర్తుపట్టలేనా? నీ స్పర్శ నేను మర్చిపోతానా అని కోపంగా రావణ్ చెంప మీద కొట్టి ఏడుస్తూ నన్ను నువ్వు ఎంత టార్చర్ పెట్టావు. అయినా నేనే పిచ్చిదానిలా నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నా. నువ్వేం చేశావు? వెళ్ళిపోయావు నన్నొదిలిపెట్టి. అది మామూలు మనిషిని కూడా కాదు. ప్రెగ్నెంట్ నేనప్పుడు. నువ్వు అలా ఎలా వెళ్ళిపోయావు నన్నొదిలిపెట్టి? నేను కదా నిన్ను వదిలి వెళ్ళాలి. కానీ నువ్వెందుకు వెళ్ళావు? దగ్గరగా ఉండి బాధ పెట్టావు. దూరమై కూడా బాధ పెట్టావు. ఇప్పుడు వచ్చావు. అది వేరే రూపంలో. ఇది నీ రూపం కాదు. నాకు తెలుసు. ఒకవేళ నైట్ నేను కలిసింది నీతో కాదు వేరే వాళ్ళతో అని నాకు తెలిస్తే నేను ప్రాణాలతో ఉండగలనా చెప్పు? నువ్వు అలా చెప్పి వెళ్ళిపోయావు. నేను అదే నిజమని ఏదైనా చేసుకొని చచ్చిపోతే అనే మాట రాకుండా గొంతు పట్టుకొని చంపేస్తా పిచ్చివాగుడు వాగితే అని అంటాడు. నీ చేతిలో చావు చివరి అంచుల వరకు వెళ్ళి వచ్చిన దాన్ని రావణ్. ఇప్పుడు ఈ ప్రాణం నీ చేతుల్లో పోయినా నేను హ్యాపీగా ప్రాణాలు వదిలేస్తా అని అంటున్నా. నిధి గొంతు వదిలి నిధి పెదవులందుకుంటాడు. ఆ ముద్దు ఎలా ఉందంటే నిధి ప్రాణం పోయేలా ఉంది. తన పెదవుల్ని కొరుకుతూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అది నిధి మీద చూపిస్తున్నాడు. నిధికి పెయిన్‌గా ఉన్న రావణ్ చుట్టూ చేతులు వేసి తన కళ్ళలోకి చూస్తూ వస్తున్న కన్నీళ్ళకి స్వేచ్ఛ ఇస్తుంది ఈసారి. ఇద్దరి కళ్ళల్లో నీళ్లు. రావణ్ కళ్ళలో తన కోసం వస్తున్న కన్నీళ్లను చూసి రావణ్ షర్ట్‌ని గట్టిగా పట్టుకుంటుంది. రావణ్ నిధిని వదిలి బయటికి వెళ్తుంటే వెనుక నుంచి గట్టిగా పట్టుకొని నా రావణ్‌వి నువ్వే. ఎందుకు నాతో ఈ దాగుడుమూతలు? ఎవరైనా నిన్ను, నన్ను ఇలా చూస్తే నా క్యారెక్టర్ గురించి ఏమనుకుంటారు? అభిరామ్‌ని మరిచి విక్రమ్‌తో అని అంటున్న నిధి చెంపపై కొట్టి ఎవరలా మాట్లాడేది? మాట్లాడమను చంపేస్తా అని అంటే నిధి నవ్వుతూ రావణ్‌ని చూస్తూ ఉంటుంది. నిధి చూపులో తన మీద కనిపిస్తున్న ప్రేమకి ఎందుకింత ప్రేమ ఆ రావణ్ అంటే నీకు? నాకు తెలిసింది ఆ రావణ్ నిన్ను చాలా బాధ పెట్టాడంట. నీకిష్టం లేకుండా నిన్ను బలవంతంగా తన సొంతం చేసుకున్నాడు. వాడి వల్ల నువ్వు చావు అంచుల్లోకి కూడా వెళ్ళొచ్చావు. అలాంటి వాడిని ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నావు? వాడిని మర్చిపో ఈ విక్రమ్‌ని అని అంటున్న రావణ్ చెంప మళ్ళీ పగలగొడుతుంది. రావణ్ ఏంటే అలా కొడతావు? ఊరుకుంటూ ఉంటే అసలు నన్నెవరు కొట్టే సాహసం కూడా చేయరు. నువ్వేంటో అలా కొట్టేస్తున్నావు. భర్తని అలా కొట్టొచ్చా? తప్పే అని ఏమన్నాడో అర్థమై ఛ! అనుకోని అదే కాబోయే భర్తనలా కొట్టొచ్చా? తప్పు కదా! అంటాడు. నిధి నాకు ఒకేసారి పెళ్లయింది. నా భర్త నా ఎదురుగా ఉన్నాడు. ఇక అతడు కట్టిన తాళి కూడా నా మెడలో ఉండగా ఇంకొకరు నన్ను ఎలా తాకగలరు అంటుంది. ఇది నాతో ఎలా అయినా నిజం చెప్పించాలని ట్రై చేస్తోంది. ఇక్కడి నుంచి వెళ్ళాలని అనుకుంటాడు రావణ్. షర్ట్ పట్టుకొని రావణ్‌కి దగ్గరగా వచ్చి ఎలా ఉన్నానని వయ్యారంగా నిలబడి తన నాజూకైన నడుము మడతలు కనిపించేలా సైడ్‌కి తిరిగి చెప్పు అని అంటే తన చేతుల నడుమును తాకాలని ఆరాటపడుతుంటే నిధి వైపు చూసి ఇది కావాలని నాతో ఆడుకుంటోంది. చూడకూడదు అని అనుకుంటూ ఉంటే రావణ్ నైట్ చూసే ఉంటావు కదా! కానీ ఇప్పుడు చూయించనా అని తన చీర కొంగుకి ఉన్న పిన్ తీస్తూ ఉంటే ఏం చేస్తున్నావే అని అంటాడు. నిధి నైట్ మొత్తం చూసేసావు కదా రావణ్! ఇప్పుడు చూస్తే అంటే వద్దు తప్పు కదా! అంటాడు. అవునా! తప్పా? మరి తమరు నైట్ నాతో చేసింది తప్పు కాదా? అంటూ తన చీర పిన్ తీసి రావణ్ చెయ్యి తన ఎదపై పెడుతుంది. ఒకసారి చూడు రావణ్ అని అంటుంది. రావణ్ చూడకూడదనుకుంటాడు కానీ చూడకుండా ఉండలేకపోతాడు. బ్లాక్ కలర్ టాటూ అభిరామ్ అని రాసి
కింద 3 లవ్ సింబల్స్ చిన్నగా ఉంటాయి. తన పేరును చూస్తూ అక్కడ తన వేళ్ళతో తాకుతూ ఉంటే రావణ్ షర్ట్‌ని గట్టిగా పట్టుకుంటుంది ఆ స్పర్శకి. రావణ్ అందమైన తెల్లని శరీరంపై తన పేరు కనిపిస్తూ ఉంటే, ఇంకా రాత్రి ఆ ప్లేస్‌కిచ్చిన లవ్ బర్డ్స్ వల్ల కొంచెం గాయం అయి ఉంటే అక్కడ తన పెదవుల్ని అద్దుతాడు. నిధి ఆ స్పర్శ కళ్ళు మూసుకొని ఇప్పటికైనా చెప్పు రావణ్. నువ్వే నా అభి అని ప్లీజ్ అంటే నిధి వెనకకి నెట్టి డోర్ తీస్తున్న రావణ్‌ని వెనక నుంచి పట్టుకొని ప్లీజ్ నాకు నిజం చెప్పు. ఎందుకిలా నీ రూపాన్ని దాచుకున్నావు? అక్కడ అత్తయ్య, బామ్మ, శృతి, అంకుల్, ఇక వేదన్నయ్య, వివి, జీవ అందరూ నువ్వొస్తావు ఎప్పటికైనా అని వెయిట్ చేస్తున్నారు. బామ్మ అయితే నా రామని చూడకుండానే నేను కళ్ళు మూస్తానా అని ప్రతిరోజు నీ కోసం కంటనీరు పెట్టుకుంటూనే ఉంది. అత్తయ్య అయితే నీ రాక కోసం ఎంతలా ఎదురు చూస్తుందో తెలుసా? మావయ్య ఒక్కరు వ్యాపారాన్ని చూసుకోలేక కంపెనీ కూడా డల్ అయింది. నేను వస్తా అని మావయ్యతో చెప్పినా అక్కడ నీ జ్ఞాపకాలు చూస్తూ నేనుండలేనని నన్ను అక్కడికి రావద్దన్నారు. ఇంకో విషయం రావణ్ సండే నుంచి ఫిఫ్త్ బర్త్‌డే అందరూ వస్తున్నారు. నీ వాళ్ళందరూ. రేపు కాక ఎల్లుండి నువ్వు ఉన్నావని వాళ్ళకి తెలిస్తే వాళ్ళెంతగా హ్యాపీగా ఫీలవుతారో అంటున్న నిధితో ఇప్పుడే ఈ విషయం ఎవరికీ తెలియకూడదంటాడు. నిధి వైపు తిరిగి తనని గట్టిగా హత్తుకొని కొన్ని నేను చెప్పలేను. నువ్వు అడగకూడదు. ఈ విషయం ఇంకా ఎవరికీ తెలియకూడదు నీకు తప్ప అని కళ్ళు మూసుకో అంటాడు. నిధి కళ్ళు మూసుకుంటే రావణ్ తన ఫేస్ మాస్క్ తీసి జేబులో పెట్టుకొని కళ్ళు తెరవంటాడు. నిధి కళ్ళు తెరవగానే కనిపించిన రావణ్ రూపం చూసి రావణ్ అని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఫేస్ నిండా ముద్దులు పెడుతూ నుదుటిన కూడా ముద్దు పెట్టి అలా ఫేస్ నిండా ముద్దులు పెడుతూ ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని చెప్తూనే ఉంటుంది. రావణ్ నిధి నడుం పట్టుకొని అలానే తనకి గట్టిగా అదుముకొని ఇటు చూడు అంటాడు కళ్ళ నీళ్ళతో. రావణ్‌ని చూస్తూ ఏడుస్తూ నీ కోసం ఎంతగా వెయిట్ చేశానో తెలుసా అని అంటూ కొడుతూ ఐ హేట్ యూ అంటుంది. రావణ్ నవ్వి అవునా? హేట్ యూనా అని అంటే అవును ఐ హేట్ యూ. ఐ హేట్ యూ బట్ ఐ లవ్ యూ అని రావణ్‌ని గట్టిగా పట్టుకొని మిస్ యూ చాలా అని రావణ్ పెదవులు అందుకొని ముద్దు పెడుతుంది. నిధి మొదలుపెట్టిన ముద్దుని రావణ్ పరిపూర్ణం చేస్తూ నిధిని అలాగే పట్టుకొని బెడ్ మీదకు చేర్చి తన మీదకి చేరిపోతాడు. ఇద్దరి పెదవులతో మొదలైన ముద్దు ఇప్పుడు ఇద్దరి నాలుకల సయ్యాటతో ఊపిరి భారంగా మారుతున్నా దూరంగా జరగకుండా వాళ్ళ ఇన్నేళ్ల దూరాన్ని ఇద్దరు ఇలా చూపించుకుంటూ ఒకరి ఊపిరికొకరు ఊపిరిచ్చుకుంటూ ఉన్నారు. నిధిని క్షణం కూడా వదలని లేదు తనకి. నిధిని ఇంకా గట్టిగా హత్తుకొని ముద్దు పెడుతున్నాడు. నిధి కూడా రావణ్‌ని గట్టిగా పట్టుకొని అతడు ఇస్తున్న ముద్దులో కరిగిపోతూ ఉంది. ఇద్దరు ఊపిరి భారంగా మారుతున్నా కానీ ఇద్దరు దూరం జరగాలని అనుకోవడం లేదు. ఒకరికొకరు ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నారు. నిధి అభి కోసం ఎంతలా ఎదురు చూసిందో. ఇక రావణ్ అసలు రావణ్ ఎవరో రావణ్‌కి తెలియదు. తనకి యాక్సిడెంట్ జరిగిన 6 మంత్స్ రావణ్ కోమాలో ఉన్నాడు. లేచాక అసలు అతడు ఎవరో కూడా అతనికే తెలియదు. ఏదో రూపం తనని ప్రతి ఉదయం పలకరించేది. ఆ రూపం ఎవరిదో కాదు. అతడు ప్రాణంలా ప్రేమించిన నిధి తనదే ఆ రూపం. నిధి పెదవుల్ని వదిలి నిధి ఫేస్ చూస్తూ తన వెంట్రుకలు సరిచేస్తూ తననే చూస్తుంటాడు. నిధి కూడా రావణ్ రూపాన్ని తన కళ్ళల్లో నింపుకుంటుంది. ఎవరిని చూడాలి అని ఇన్ని నాళ్లుగా వెయిట్ చేసిందో తాను తన ముందే ఉంటే ఇప్పుడు మాటలు కరువయ్యాయి. అభిని చూస్తూ అలానే ఉంది. రావణ్ నవ్వి ఎంతసేపలా చూస్తావే అని అంటే అతన్ని తన మీదకి లాక్కొని మళ్ళీ ఈ రూపం ఎప్పుడు చూస్తానో అప్పటి వరకు నా కళ్ళల్లో ఈ రూపమే మెదలాలి. రావణ్‌ని గట్టిగా పట్టుకొని ఇంకా ఎంతకాలం ఈ నాటకం? ఎల్లుండి అందరూ వస్తున్నారు. వాళ్ళని చూస్తూ నువ్వు వాళ్ళకి దూరంగా ఉండగలవా? అని అంటే నిధి ఎదపై తలపెట్టి తప్పదు కొంతకాలం అని నువ్వు మాత్రం ఎవరితోనైనా ఈ విషయం చెప్పావో అని ఎదపై గట్టిగా కొరికితే రావణ్ జుట్టు పట్టుకొని లాగి రాక్షసుడిలా చెయ్యకు. పెయిన్‌గా ఉంది. నైట్ చాలా చేశావు. చాలు ఇకలే అని అంటే ఓయ్! ఇలా అందాలను చూపిస్తూ ఉంటే చూస్తూ నేనిప్పుడు వదలమంటే వదులుతానా అని కొరికిన ప్లేస్‌లో తన నాలుకతో లిక్ చేస్తూ ఉంటే నిధి రావణ్ జుట్టు తన చేతిలో బంధించి ఒక చేతిలో రావణ్ చేతిని పట్టుకుంటుంది. రావణ్ ఆగుతాడా? తనకు కావాల్సింది ఎలా అయినా తీసుకుంటాడు కదా! అలానే తన 2 చేతుల్ని పట్టుకొని అతడి చేతుల్లో అందంగా ఊరిస్తున్న తన ఎదపై చూపులు నిలిపితే రావణ్ ప్లీజ్ వెళ్ళిపో. మిస్సీ వస్తే తప్పుగా అనుకుంటుంది. నువ్వు నేను ఒకే రూమ్‌లో ఉంటే ప్లీజ్ నాన్న కూడా వస్తారు. ఇప్పుడు ప్లీజ్ వదులు అంటే ఎలా నీ వదిలి వెళ్ళేది? నీ అందం మళ్ళీ నన్ను దోచుకో అని ఆహ్వానిస్తుంటే ఎలా పోయేదని నిధి బ్లౌజ్ హుక్స్ మీద చెయ్యి వేయగానే నిధి రావణ్ చేతులు పట్టుకొని ప్లీజ్ అంటుంది. వెళ్ళను నేను అంటాడు. చూసే వాళ్ళకి ఇప్పుడు నేను తప్పుగా కనిపిస్తాననంటే అలా ఎవరనుకోరు అంటాడు. లేదు ఇప్పుడు మీడియా కూడా వస్తుంది హాస్పిటల్‌కి నీ కోసం. తమరు చాలా ఫేమస్ అయ్యారు కదా అని అంటుంది. అవునా? అని తన ఎదపై పెదవులతో రాస్తూ ఇంకా అంటాడు.
ఏం చెప్పగలుగుతుంది? రావణ్ అలా చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని అంతే ఉంది. రావణ్ చేస్తున్న పనికి రావణ్ అలానే పెదవుల్ని కిందకి తీసుకొచ్చి తన అందమైన నెలవంకపై నిలిపి చుట్టూ ముద్దులు పెడుతూ సన్నని నడుముని అతడి 2 చేతుల్లో బంధించి నడుముని గట్టిగా ఒత్తగా "ఆ! రావణ్" అని అంటుంది. "ఏంటి బంగారం పెయిన్‌గా ఉందా? మరి నీ అందాలను చూస్తూ నా చేతులు, నా కళ్ళు, నా పెదవులు నీకు దూరం జరగనని అంటున్నాయి" అని అంటాడు. తన పెదవులతో తనివి తీర ముద్దులు ఇచ్చి నెలవంకకు ఒక ఘాటు పెట్టి తన పైకి చేరి తనను గట్టిగా పట్టుకుని సైడ్‌కి తిరుగుతాడు. ఇద్దరూ సైడ్ హగ్‌లో ఉన్నారు. రావణ్ వైపు చూస్తూ ఉంటే నిధి నైట్ వస్తాను రెడీగా ఉండు రైడ్‌కి అంటే కుదరడు. నిసి ఉంటుంది అంటే రావణ్. నిధి మెడపై పెదవులతో రాస్తూ ఈరోజు నిసి వాళ్ళ తాతయ్య, అమ్మమ్మల దగ్గర పడుకుంటుంది. ఓకే. అయినా మీ నాన్నని నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేస్తాడు చూడు అంటే ఎలా? నాన్న నిన్ను ఎందుకు రమ్మంటాడు? నువ్వు రావణ్ కాదు కదా! విక్కీ కదా! అంటే రావణ్ మా డాన్ మామకి డౌటొచ్చిందిలే. నేనే రావణ్ అని అంటాడు. నిధి రావణ్ చుట్టూ చెయ్యి వేసి అతడి గుండెల్లో ఒదిగిపోయి ఎంతకాలం రావణ్ ఇలా అని అంటే కొంతకాలం తప్పదు బంగారం అని మరోసారి నిధి పెదవుల్ని అందుకుంటాడు. అభి నిధికి డీప్ కిస్ ఇచ్చి లేచి తన డ్రెస్ సరిచేసుకొని తన జేబులో నుంచి ఫేస్ మాస్క్ తీసి పెట్టుకొని వెనక్కి తిరిగి మరోసారి నిధి నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని నైట్ రెడీగా ఉండు బేబీ అని మరో డీప్ కిస్ ఇచ్చి రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అభి వెళ్ళగానే నిధి వాష్‌రూమ్‌కి వెళ్లి మరోసారి ఫ్రెష్ అయ్యి మరో చీర కట్టుకొని బయటకొస్తుంది. గౌతమ్ తీసుకువెళ్ళిన నిసి గౌతమ్‌తో మాము అని మాట్లాడుతూ కిందకొస్తూ ఉంటే అమిత్ గారు కనిపిస్తారు. నిసి తాత అని అంటూ ఉంటే అమిత్ నిసి వైపు గౌతమ్ వైపు చూసి ఎక్కడికిరా వెళ్తున్నావ్ అంటారు. అరుని మాము అడిగారు. అరు కోసం అంటే గౌతమ్ వైపు చూస్తూ అరు ఖ్యాతిని తీసుకొని తన న్యూ హౌస్‌కి వెళ్ళాడు అంటే గౌతమ్ అవునా? మరి మా మామయ్య చూడలేదా? అని అంటే మీ మామయ్యకేదో షాక్ తగిలినట్టుంది వెళ్ళిపోయారు అంటే గౌతమ్ అమిత్ గారిని చూసి ఆ షాక్ మీరు చేసింది కాదుగా అంటే అమిత్ నవ్వి ఏమో అని నిధి కోసం వెళ్తుంటే గౌతమ్ నిధి విక్రమ్‌తో మాట్లాడుకుంటున్నారు అంటే అమిత్ అవునా అని ఓకే కాఫీకి రా వెళ్దాం అని అంటాడు. అలా నిసి, గౌతమ్, అమిత్ పార్కింగ్ ఏరియాలో ఉన్న చిన్న టీ కొట్టు దగ్గరికొస్తారు. గౌతమ్ ఆశ్చర్యంగా మీరు ఈ స్టాల్‌లో టీ అని అంటే అమిత్ నవ్వి నా నిధి చెప్తుంది. లగ్జరీ అనేది మనుషుల్ని చూసి కాదు వాళ్ళ మనసుని బట్టి ఉంటుంది అని. అదే పెద్ద హోటల్‌కి వెళ్ళే వాళ్ళ ఓవర్ రెస్పెక్ట్ చాలా చిరాకుగా ఉంటుంది. అదే ఇప్పుడు చూడు అసలు వచ్చి చిన్న స్మైల్ చూసి "ఏం కావాలి మీకు బాబుగారు" అని ప్రేమగా పిలిచి మనకు కావాల్సిందిచ్చి మనం తాగుతున్నప్పుడు మన ఎక్స్‌ప్రెషన్స్ చూసి మనకి నచ్చింది అని అతనికి అర్థమై అతని ఫేస్‌లో వచ్చే ఆ చిన్ని ఆనందం అది ఆ ఆనందం అక్కడ దొరకదు. ఇది నేను చాలా నైట్స్ ముంబై రోడ్స్ తిరిగేవాళ్ళం. ప్రతి రాత్రి నా కూతురు సరిగ్గా నిద్ర కూడా పోయేది కాదు. తన ఆలోచనలు ఎప్పుడూ రావణ్ కోసమే ఉండేవి. తన నుంచి రావణ్ ఆలోచనలను నేను చెరపలేను కానీ తనకి కొంచెం టైం వాటి నుంచి డైవర్ట్ చేయాలని నైట్ టైమ్‌లో బయటికి తీసుకువచ్చి ఇలా రోడ్ సైడ్ టిఫిన్స్ అని పానీపూరి, టీ, కాఫీ, జ్యూస్, ఐస్ క్రీమ్ ఇలా తనకి నచ్చినవి తింటూ నాతో మాట్లాడుతూ ఆ కొంచెం సమయం అన్నీ మర్చి చిన్నపిల్లలా మారేది. నా నిధి బాల్యం నేను చూడలేదు. అందుకే ఈ 5 సంవత్సరాలు తనని చిన్నపిల్లలా చూసుకున్నా. ఇప్పుడు కూడా నా నిధి నాకు చిన్నపిల్లనే. నిశీలా కదా తల్లి అంటే, నిశి అవును తాతూ. మాము మీకో విషయం చెప్పనా? మమ్మీ కోసం అరు ఇంకా తాతు టాయ్స్‌లో కూడా మారతారు. తనని ఎత్తుకుంటారు. ఒకరు గుర్రమవుతారు. ఒకరు తన బాడీగార్డ్ అవుతారు. నాకన్నా మమ్మీనే ఇంట్లో చిన్నపిల్లలా ట్రీట్ చేస్తారు. మా తాతు ఇంకా అరు అని అంటే గౌతమ్ అవునా అని నిసి తల మీద చెయ్యి పెట్టి నిమిరి అంతలో నిస్సికి బూస్ట్ కలిపిన పాలొస్తే తాగు అని ఇచ్చి అమిత్ గారి వైపు చూసి చెప్పండి ఇంకా ఏంటి అంటాడు. అమిత్ గారు మీరు మా ఇంట్లోనే ఉండాలి. ఇక్కడ ఉన్నన్ని రోజులు అంటే వద్దు సార్. మేమంటే మీ కంపెనీతో మా కంపెనీ కలవబోతోంది. సో మీరందుకే మాతోనే ఉండాలి. అరు ఖ్యాతిని తన న్యూ హౌస్‌కి తీసుకొని వెళ్తాడు. అరు కార్ సౌండ్ వినగానే అక్కడ ఉన్న వాచ్‌మెన్ వచ్చి డోర్ తీసి నమస్తే సార్. నమస్తే మేడం అని అంటాడు. కార్‌లో నుంచి బయట కనిపిస్తూ ఉన్నదాన్ని చూసి షాకవుతుంది ఖ్యాతి. చాలా మోడ్రన్‌గా ఉంది ఆ ఇల్లు. ఇంకా చుట్టూ ప్రకృతి. డోర్ నుంచి లోపలికి వెళ్ళడానికి ముందే తనకి స్వాగతం పలుకుతున్నట్టు పక్షుల కిలకిలరావాలు. అరు కారాపి డోర్ తీసుకొనొచ్చి ఖ్యాతి వైపు డోర్ తీసి స్వాగతం యువరాణి గారు అని తాను మోకాళ్ళపై కూర్చొని తన చెయ్యి చాపుతాడు. ఖ్యాతి చాలా ఎమోషనల్ అవుతుంది ఆ టైంలో. ఒక ఆడపిల్లకి అరువు ఇచ్చే రెస్పెక్ట్ చూస్తూ ఉంటే తన మనసులో హ్యాపీగా ఫీలవుతుంది. అతడి ప్రేమ తనకి దక్కుతుంది అని. బట్ భయం వాళ్ళ మామయ్య తన కోసం. కానీ ఈ టైంలో ఎవరి గురించి ఆలోచించి తన హ్యాపీనెస్‌ని
పాడు చేసుకోవాలి అని అనుకోలేదు. అరు చేతిలో తన చేతిని కలుపుతుంది ఖ్యాతి అందంగా నవ్వుతూ. తన పాదాన్ని తన తొడ మీద వెయ్యమని సైగ చేస్తే అలానే వేస్తుంది. తనని అలానే లిఫ్ట్ చేసి 2 చేతుల్లోకి తీసుకొని అతడు ముందుకి అడుగులు వేస్తాడు. ఖ్యాతి అరు మెడ చుట్టూ చేతులు వేసి అరునే చూస్తుంటుంది. అరు నవ్వి "నువ్విలా చూసావనుకో నీకే కష్టం అని మనిల్లు చూడు" అని అంటే తన చూపుని ఇంటి వైపుకు తిప్పుతుంది. మొత్తం పాలరాతితో ఉంది. తెల్లని పాలరాతి భవనం అది. లోపలికి వెళ్లి తన ఫింగర్ ప్రింట్ పెట్టగానే మెయిన్ డోర్ ఓపెన్ అవుతుంది. లోపలికి అతన్ని ఎత్తుకొని కుడి పాదం పెట్టి అడుగు వేస్తాడు. లోపలికి రాగానే ఖరీదైన ఫర్నిచర్, ఖరీదైన ఇంటీరియర్, డెకరేట్ పీసెస్, వాల్స్ పై అందంగా ఉన్న పెయింటింగ్స్ చుట్టూ అలా చూస్తూ ఉంటుంది ఖ్యాతి. బావుందా? అంటాడు అరు. చాలా బావుంది అని అంటుంది. అలానే తనని ఎత్తుకొని పైకి తీసుకొని వెళ్తుంటే నేను నడుస్తాను. నన్ను దించండి అని అంటుంది. అరు నవ్వి నువ్వు అండి అంటూ ఉంటే బావుంది. భార్య భర్తని ఏవండని పిలుస్తుంది కదా! నువ్వు కూడా అండి అండి అంటూ ఉంటే నాకు మనకి పెళ్లైనట్టుగా అనిపిస్తోంది అని అంటే ఖ్యాతి అయ్యో! నేనేమో అందరిని అండి అని అంటాను. మరి తప్పు కదా! అంటే అందరిని అన్నది వేరు. నన్నిలా పట్టుకొని అన్నావు చూడు అది వేరు. ఇక్కడ అండి అంటే నేనే కదా నీ పార్ట్నర్‌ని అని నవ్వుతాడు. నీ మాటలు భలే ఉంటాయండి అని అంటుంది. అరు నవ్వి నా చేష్టలు కూడా బావుంటాయి అని అంటే అరు ఖ్యాతిని కిస్ చేసేది గుర్తొచ్చి అరు గుండెల్లో ఒదిగిపోతుంది. మన ఫస్ట్ కిస్ గుర్తొచ్చిందా? అని అడుగుతాడు అరు. ఖ్యాతి ఏమీ చెప్పదు. నన్ను దించండి. నేను నడుస్తాను అని అంటే నో ఏంజెల్. మన రూమ్‌లో మన బెడ్ మీద నిన్ను అని అంటే ఖ్యాతి కంగారుగా ఏం చేస్తారు? అని అడుగుతూ ఉంటే తన ఫేస్‌లో కంగారు చూసి నవ్వి అదే మన ఫస్ట్ మార్నింగ్ అని అంటాడు. ఖ్యాతి ఏంటి ఫస్ట్ మార్నింగ్‌నా? అదేంటి అని అంటుంది. అందరూ ఫస్ట్ నైట్ చేసుకుంటారు కదా! మనం మన ఇంట్లో మన ఫస్ట్ మార్నింగ్ మన రూమ్‌లో మన బెడ్ మీద చేసుకుందాం. ఇది మార్నింగే కదా! అని అంటాడు. నో, నో మన పెళ్లయ్యాకే అని అంటే ఆ మాటకి అరు హ్యాపీగా ఫీలయితే ఏమన్నదో అర్థమై ఖ్యాతి అరు వైపు చూస్తుంది. ఒక్కోసారి మనసులో మాటలు అలా బయటకొచ్చేస్తాయి. తప్పు లేదులే. నిన్ను కిస్ చేసినప్పుడే నాకు అర్థమయింది. నీకు కూడా నా మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యింది అని. బట్ ఏదో నిన్ను ఆపేస్తోంది. నువ్వు దీనికి భయపడకుండా ఎవరి గురించి ఆలోచించకుండా నిన్ను ప్రేమించే ఈ ప్రేమికుడి గురించే ఆలోచించు అని అంటాడు. ఖ్యాతి అరుణ్‌ని గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని తన మనసులో మాట చెప్తుంది. రావణ్ బయటికి వచ్చి మా మామ ఎక్కడున్నాడా అని చూస్తూ ఉంటే దూరంగా చిన్న టీ స్టాల్‌లో మామ ఇంకా తన బావ గౌతమ్, ఇంకా తన నిసి తల్లి కనిపిస్తే అక్కడికి వెళ్తాడు. వెళ్ళగానే నిసి బంగారం అని నిసిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నిషి బంగారం ఏం తాగుతోంది అని అంటే, బూస్ట్ మిల్క్ ఫ్రెండ్ అని చాలా టేస్టీగా ఉన్నాయంటే, ఓహ్! అవునా! గుడ్ నేను టేస్ట్ చేయనా? అని కూతురు తాగిన పాలని టేస్ట్ చేసి, కూతురు తలపై ప్రేమగా ముద్దు పెట్టి, చాలా బావున్నాయి. ఎందుకో తెలుసా? నిసి టేస్ట్ చేసావు కదా! అని అంటే నిసి నవ్వుతూ మీకో విషయం చెప్పనా? మమ్మీ కూడా నేను మిల్క్ తాగకపోతే ఇలానే చేస్తుంది అని నవ్వుతూ చెప్తూ ఉంటే నిసి చెప్పే ఆ మాటల్ని వింటూ ఉంటాడు డాన్ మామ గౌతమ్‌తో. నా అల్లుడు రూపం అయితే మార్చుకున్నాడు కానీ అతడి కళ్ళల్లో నా కూతురు మీద ప్రేమ, అతని కూతురి మీద ప్రేమ అయితే దాచలేడు కదా! అని అంటాడు గౌతమ్‌కి. అది నిజమే అని అర్థమై అంకుల్ ఏం చేశారో చెప్పండి. మీరు మా మామయ్య వైజాగ్ ఎందుకు ఇంత అర్జెంట్‌గా వెళ్లారు అని అంటే డాన్ మామ గౌతమ్‌తో కొన్ని విషయాలు నీకు తెలీదు. అవి తెలిస్తే నువ్వు ఎలా ఫీలవుతావు అంటే, పర్లేదులే మా మావయ్య మా అత్తయ్యని మోసం చేస్తున్నాడని మాత్రం తెలుసు. అభిని, విక్కీలా ఎందుకు మార్చమని అంతలా కోరుకున్నాడో, అసలు మా మావయ్య నిజ స్వరూపం ఏంటో తెలుసుకోవాలని నేను, బావ అనుకున్నాం. అందుకే ఇండియాలో ఒక బిజినెస్ పెట్టాలి అని, అది ముంబైలో జరిగే ఈ బిజినెస్ మీటింగ్‌కే బావని పంపించేలా చేశాను. బావ ఇండియా అంటేనే నువ్వు ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. వాళ్ళ నాన్న నీ మీద పగతో ఉన్నాడు. అందుకే అని బావని ఇండియాకి రానివ్వలేదు. ఇన్ని ఇయర్స్‌గా. అసలు మామ ప్లాన్స్ ఏంటో అవి తెలుసుకోవాలని ఇండియా వచ్చేలా చేశాను బావని అని అంటాడు. మీ మామ గురించి అన్నీ చెప్తున్న డాన్ మామని మామ అని పిలుస్తాడు. డాన్ మామ గౌతమ్‌తో ఇక మా అల్లుడి యాక్టింగ్ చూడు అని అంటూ ఏంటి విక్రమ్ అని అంటాడు అభి మనసులో. అబ్బో! నేను నీ అల్లుడని తెలిసినా కూడా ఇలా నాటకాలాడుతున్నావు కదా! డాన్ మామ అని మామ మీ డాటర్‌ని నాకిచ్చి పెళ్లి చేయొచ్చు కదా! అని అడుగుతాడు. డాన్ మామ కూల్‌గా ఎల్లుండి మా పాప అత్తయ్య, మామయ్య వాళ్ళని అడిగి
వస్తున్నాడు కదా! పెళ్లి చేసుకో అని అంటాడు. అభి మనసులో బానే ప్లాన్ చేస్తున్నావని మనసులో అనుకోని, ఓకే. వాళ్ళు ఓకే అంటే మీకు ఓకే కదా! అని అంటాడు. ఇంతకీ మా బేబీకి ఓకేనా? అని అంటాడు. అప్పుడే అక్కడికొచ్చిన నిధి, నాన్న నేను అభిని తప్ప నా భర్తగా ఎవరిని కూడా ఊహించుకోలేను. ఆ మాటకి అభి నవ్వుతూ అవునా మిసెస్ అభిరామ్ అని అంటాడు. నిధి అవును విక్రమ్ గారు అని విక్రమ్ ఒళ్ళో ఉన్న నిసిని తీసుకొని నాన్న నేను ఇంటికి వెళ్తున్నా. అమ్మ కాల్ చేస్తూనే ఉంది. నైట్ ఇంటికి రాలేదని అంటే, అమిత్ గారు నవ్వి, ఓకే. వెళ్ళు అని చెప్తూ నిధి అని పిలిచి ఖ్యాతి, గౌతమ్, విక్రమ్ మన ఇంట్లోనే ఉంటారు. ఎలాగో నిసి బర్త్‌డే కూడా వస్తుంది గదా! అని అంటే, రావణ్ వైపు చూసి అలానే నాన్న అమ్మతో చెప్తాను అని రావణ్ వైపు ఒక లుక్ ఇచ్చి, గౌతమ్‌తో వెయిట్ చేస్తూ ఉంటామన్నయ్య మీకోసం. మీరు ఖ్యాతి గురించి టెన్షన్ పడకండి. తను నైట్ వస్తుందిలెండి. అరువుతో వెళ్ళింది. మీరింటికి వచ్చాక ఖ్యాతి పెళ్లి విషయం మాట్లాడుకుందామని నిసిని తీసుకొని వెళ్తుంది. రావణ్ వెళ్తున్న తన బంగారాన్ని వెనక నుంచి చూస్తూ ఏం తిప్పుకుంటూ పోతున్నావే? నైట్ నీ సంగతి చెప్తాను వెయిట్ బేబీ అని అనుకుంటాడు. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.